సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం కలకలం రేపింది. పట్టణంలోని రంగా థియేటర్ పక్క గల్లీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎవరు ఊహించిన విధంగా ఒక్కసారిగా ప్రచండమైన శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానిక ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురై ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని రోడ్లపై పరుగులు తీశారు. ఈ పేలుడు దాటికి రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీ కాలువలపై వేసిన కాంక్రీట్ స్లాబులు సైతం ముక్కలై ధ్వంసమయ్యాయి. అక్కడున్న ఒక గ్లాస్ ఫిల్లింగ్ స్టేషన్లో జరిగిన సాంకేతిక లోపం వల్లే భారీ పేలుడు శబ్దం వచ్చి ఉండవచ్చని స్థానికులు బలంగా అనుమానిస్తున్నారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు, వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. త్రుటిలో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అసలు ఈ పేలుడు శబ్దానికి గల కారణాలేంటి, గ్యాస్ లీకేజీనా లేక మరేదైనా సాంకేతిక లోపమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్యాస్ లీక్ అయ్యి ఫైర్ కింద డ్రైనేజీ ఉంటే పేలిపోయినాయి. అవి లేచినాయి చూసినా ఒకేసారి భారీ ఎత్తున వచ్చేసి మా జ్యూస్ పాయింట్ ఎదురుగా మొత్తం డబ్బా కొట్టి లేచి నిలబడ్డది. అంతా పగిలిపోయినాయి, బండలు మొత్తం పగిలిపోయినాయి. ఇట్లా వెనక నుంచి బాగా సౌండ్ వచ్చేసింది, మ్యాన్హోల్ లేచిపోయినాయి, బండలు పగిలిపోయినాయి. కొట్టే లేచి ఇట్లా లేచి నిలబడ్డది. ఇది సార్ ఈ గ్యాస్ వల్ల సార్ వెనక పైపులు ఉన్నాయి, వెనక షాపులు ఉన్నాయి సార్, గ్యాస్ బండల షాపులు ఉన్నాయి వెనక. వాటి వల్ల లీక్ అవుతున్నాయా మరి ఏమవుతున్నాయో, వెనక కాలువ నుంచి వచ్చినాయి మొత్తం ప్రెషర్కి వచ్చి ఇక్కడున్న బండ లేచి అవతలపై పగిలిపోయింది. ఇక్కడ బండలు మొత్తం లేచిపోయినాయి, మొత్తం టైల్స్ పగిలిపోయినాయి, పైకి లేచినాయి. కొట్టు లేచి నిలబడదన్నా. మీదేం షాప్? మా జ్యూస్ షాప్ అండి. అసలు మేము కొట్లో నుంచి బయటికి పారిపోయాను. ఆ భయానికి, ఆ సప్పడికి తట్టుకోలేక